Hello friends, welcome to History Mystery Channel. సాయంత్రం 5 గంటలు దాటితే నిధివన్లోకి ప్రవేశాన్ని నిషేధిస్తారు. రంగ్ మహల్లో మంచాన్ని అందంగా అలంకరిస్తారు. ఉదయం చూసేసరికి ఆ గదిలో వస్తువులన్నీ చిందరవందరగా ఉంటాయి. అక్కడ ఏం జరుగుతుంది? ఇతిహాసాలతో ముడిపడిన దేశం మనది. అందుకే ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. వాటిలో ముఖ్యమైనది బృందావనం. ఇందులోని నిధివన్ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమిని ఇక్కడ ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. కృష్ణుడు అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది గోపికలే. బృందావనంలో కృష్ణుడు నిత్యం వందలాది గోపికలతో రాసలీలల్లో మునిగితేలేవాడట. ఆ ప్రాంతం ఇప్పటికీ ఉనికిలో ఉంది. అదే నిధివన్. ఉదయం వేళలో భక్తులు నిధివన్ను సందర్శించవచ్చు. కానీ సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రం ఆ పరిసరాల్లోకి అడుగు పెట్టకూడదు. ఎందుకంటే రాత్రి వేళల్లో ఇప్పటికీ అక్కడ శ్రీకృష్ణుడు గోపికలతో ఆటలాడుతాడట. వినేందుకు ఇది చిత్రంగానే ఉన్నా స్థానికులు మాత్రం దీన్ని బలంగా నమ్ముతారు. నిధివన్ గురించి చెప్పమని స్థానికులను అడిగితే ఈ విషయాన్నే ముందుగా చెబుతారు. పగటి వేళలలో మీరు ఎంతసేపైనా అక్కడ గడపండి, కానీ సాయంత్రం 5 తర్వాత మాత్రం ఆ పరిసరాల్లో అస్సలు ఉండవద్దని హెచ్చరిస్తారు. కృష్ణుడు ప్రతి రాత్రి అక్కడికి వచ్చి తన ప్రియురాలైన రాధ తదితర గోపికలతో కలిసి నృత్యం చేస్తాడని ప్రజలు విశ్వసిస్తారు. కాని అక్కడి ప్రజలు దీన్ని ఇప్పటివరకు ప్రత్యక్షంగా చూడలేదు. దాని గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే గతంలో అలా ప్రయత్నించి వారికి పట్టిన పరిస్థితి గురించి వారికి తెలుసు. నిధివన్లో రహస్యాన్ని ఛేదించేందుకు చాలామంది ప్రయత్నించారు. కొందరు నిధివన్లోని చెట్ల వెనుక దాక్కుని నిజాన్ని తెలుసుకుందామని ప్రయత్నించారట. తర్వాతి రోజు వారు షాక్తో మతిస్థిమితం కోల్పోయిన వారిలా ప్రవర్తించారట. కొందరు చూపు, మాట కోల్పోయారట. అక్కడ ఏం జరుగుతుందో చూసేందుకు అస్సలు ప్రయత్నించకూడదని, అది చాలా చిత్రంగా, భయానకంగా, మనస్సును కదిలించేదిగా ఉండవచ్చని అక్కడి ప్రజలు నమ్ముతారు. అందుకే నిధివన్ సమీపంలో నివసించే ప్రజలు రాత్రైతే అటువైపు ఉండే కిటికీలు, తలుపులు తెరవరు. నిధివన్లో అడుగు పెడితే అక్కడ మీకు అనేక చెట్లు. రాత్రి వేళల్లో ఆ చెట్లు గోపికలుగా మారతాయని, తెల్లవారుజామున మళ్లీ చెట్లుగా కనిపిస్తాయని స్థానికులు చెబుతారు. ఆ చెట్లు కూడా చాలా చిత్రంగా ఉంటాయి. సాధారణంగా చెట్ల వేర్లు కిందకి, కొమ్మలు పైకి ఉంటాయి. కానీ అక్కడ మాత్రం రివర్స్. చెట్ల వేళ్లు పైకి ఉన్నట్లుగా వంకరటింకరగా ఉంటాయి. నిధివన్ లోపల రంగ్ మహల్ ఆలయం ఉంటుంది. దీన్నే రాధా రాణి హ్రీంగర్ ఘర్ అని కూడా అంటారు. జానపద కథల ప్రకారం కృష్ణుడు ప్రతి రాత్రి ఇక్కడకు వస్తాడు. తన చేతులతో స్వయంగా రాధను ఆభరణాలతో అలంకరిస్తాడు. మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్తే రంగ్ మహల్ లోపల ఒక మంచం, దానికి సమీపంలో అనేక ఆభరణాలు, మేకప్ ఉత్పత్తులను చూడవచ్చు. నిధివన్ గురించి విని చాలామంది కట్టుకథలు అని కొట్టిపడేస్తారు. కానీ స్థానికులు ఇందుకు తామే సాక్ష్యమని చెబుతారు. అక్కడ ఏం జరుగుతుందో చూడకపోవచ్చు, కానీ ప్రతి రాత్రి రంగ్ మహల్లో ఎవరో నృత్యం చేస్తున్నట్లుగా గజ్జల శబ్దాలు తమకు వినిపిస్తుంటాయని స్థానికులు చెబుతున్నారు. రంగ్ మహల్లో ప్రతి రాత్రి దేవతల కోసం గంధపు చెక్కతో తయారు మంచాన్ని సిద్ధం చేస్తారు. పూజారులు తమలపాకు, వేప, వక్క, పూజా నీటిని మంచం పక్కన ఉంచుతారు. ఆ తర్వాత ఆలయానికి తాళాలు వేస్తారు. ప్రతి ఉదయం పూజారి ఆ ఆలయంలోకి వెళ్ళినప్పుడు అవన్నీ అలంకరణలు చెల్లాచెదురుగా కనిపిస్తాయి. వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉంటాయి. అందుకే రాధాకృష్ణులు రోజూ ఆ ఆలయంలోకి వస్తారని భక్తులు నమ్ముతున్నారు. సాయంత్రం 5 గంటలు వరకు మాత్రమే ఆ ఆలయంలోకి అనుమతి ఉంటుంది. 5 తర్వాత పూజారులు ప్రసాదాన్ని 5 ముద్దలుగా చేసి ఆలయంలో పెడతారు. వాటిలో ఒక ముద్దను పూర్తిగా, 2 ముద్దలు సగం తినేసినట్లుగా ఉంటాయి. ప్రతిరోజు ఆ ప్రసాదం ఈ విధంగానే వస్తుంది. ఇది కూడా అంతుబట్టని రహస్యమే. దీనికి సంబంధించిన వైరల్ వీడియోను ఇక్కడ చూడండి.
देखिए, ये लड्डू आपने कितने रखे थे? 5। खोलो, आप ही खोलोगे। राधे राधे। 5 थे कितने? अरे 2 खड़े हैं, बाकी 2 खाए हुए हैं। 2 लड्डू 3 गायब हो खाए हुए, गए। हाँ 2 गायब हो गए। 3 गायब हो गए। आधा आधा एक, हाँ आधा। 2 लड्डू 2 गायब हो लड्डू गए। गायब। ये है चमत्कार। जी, ये कृपा है, अद्भुत। पानी कैसे रखे थे रात में? पान एकदम सजा के रखे थे, चबाया हुआ है। ये देखिए, आप नहीं रखे थे ना जी जी अपने हाथों से? जी। ये देखो, खाया हुआ पानी। बोलो राधा रानी सरकार की। जय जय। दातु मिर्ची रात में भर के रखो। जी। ये दातु रात में साबुत रखी थी। जय। बोतल लाए जल्दी